గేమ్ చేంజర్ విషయంలో జరిగిన పొరపాటుని మళ్ళీ రిపీట్ చేయనని చెప్పిన రామ్ చరణ్ పెద్ది సినిమాని సూపర్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సైతం పెద్దిని నవంబర్ ఎండింగ్కి కంప్లీట్ చేస్తానని ఫ్యాన్స్కి మాట కూడా ఇచ్చారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే పెద్ది సినిమా కాస్త స్లో అయింది. మరి ఈ లేట్తో సినిమా రిలీజ్ కూడా లేట్ అయ్యే ఛాన్స్ ఉందా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తోన్న సినిమా పెద్ది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటి వరకు పక్కా షెడ్యూల్స్ తో అనుకున్నట్టే జెట్ స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చింది. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి 27న రామ్ చరణ్ బర్త్డేకి రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. దీంతో ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ ఎండింగ్ కి కంప్లీట్ చేస్తాను అని మెగా ఫ్యాన్స్ కి మాట కూడా ఇచ్చారు బుచ్చిబాబు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే పెద్ది నవంబర్ ఎండింగ్ కి కాదు కదా, డిసెంబర్ లో కంప్లీట్ అవడం కూడా డౌటే అన్న న్యూస్ వైరల్ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పరుగులు పెడుతూ వస్తున్న రామ్ చరణ్ పెద్ది సినిమాకి సడన్ బ్రేకులు పడ్డాయి. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా కావడంతో 1980 నాటి అట్మాస్ఫియర్ రీక్రియేట్ చేసేలా భారీ సెట్స్ అవసరం పడనుంది. ఈ గ్రాండియర్ సెట్స్ ని క్వాలిటీ ప్రొడక్షన్ తో క్రియేట్ చేసేందుకు అనుకున్న దానికంటే ఎక్కువ టైం పడుతుందని తెలుస్తోంది. హ్యూజ్ టైం టేకింగ్ ప్రాసెస్ కావడంతో ప్రొడక్షన్ డిలేస్ తో స్లో అయిన పెద్ది సినిమా షూటింగ్ ని జనవరి వరకు ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట బుచ్చిబాబు. పెద్ది సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లింది. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమాలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ బుజ్జిగా నటిస్తున్నారు. ఇంటెన్సిటీతో వచ్చిన ఈ ఇద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ వీరి క్యారెక్టరైజేషన్ పై క్యూరియాసిటీ పెంచేశాయి. ప్రొడక్షన్ డిలేస్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తోన్న పెద్ది సినిమాని బుచ్చిబాబు అనుకున్న టైంలో పూర్తి చేసి రామ్ చరణ్ బర్త్డేకి రిలీజ్ చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ.